ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు ఏంటి అన్నది తెలియజేయడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏపీ మంత్రిమండలి సమావేశం ఉదయం 10:30కు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సచివాలయ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకున్నారు. అప్పటికే డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరు కాలేదు. ఒకరు ఎన్ఎండి ఫరూక్, ఆయన మక్కా యాత్రలో ఉన్న కారణంగా ఆయన హాజరు కాలేదు. మరో మంత్రి సత్యకుమార్ యాదవ్ హైదరాబాద్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో ఉన్నందున ముందస్తు అనుమతితో ఆయన కూడా హాజరు కాలేదు. మిగిలిన మంత్రులందరూ కూడా కేబినెట్కు హాజరయ్యారు. ఈరోజు ప్రముఖంగా తీసుకుంటే కనుక మొత్తం 80 అంశాలు, ఒక జంబో ఎజెండాతో ఈరోజు కేబినెట్ జరుగుతోందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 80 అంశాలకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు సంబంధించి పెద్దపీడ ఇస్తూ నేను ఈరోజు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలకు ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలపబోతుంది. ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపనకు, 35,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఈరోజు మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక దీంతో పాటు ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. కేబినెట్ ముందుకి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సంబంధించి 130 కోట్లు వ్యయంతో పనులు అప్పగించే టెండర్కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ఇక అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా పవన విద్యుత్తు, ఇతర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన రంగంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. కేబినెట్ అనంతరం మంత్రులతో కాసేపు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం. ముఖ్యంగా వైసీపీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఉందో ఈ పార్టీ కుల రాజకీయాలు చేస్తోంది, కులాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టే అంశాన్ని ప్రయత్నిస్తుంది. దీన్ని సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలని దాని మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కాపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కుల రాజకీయాలు చేస్తుందనే విషయాన్ని కూడా ఇప్పటికే టీడీపీ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు మంత్రిమండలిలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.